ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 29వ వచనం. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరుకున్నప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు, కానీ లాభం కలగలేదు. తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్ని జ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. ఆ పర్వతం నుండి బూరధ్వని, మాట్లాడుతున్న కంఠధ్వని వినడానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్లతో కొట్టాలి అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపోయారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే మోషే, నేను భయంతో వణికిపోతున్నాను అని అన్నాడు. కానీ మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము, సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేల కొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. మొట్టమొదటిగా జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. 1000 పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. కొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబెలు రక్తానికన్నా ఉత్తమ సందేశాన్ని ఇచ్చే ప్రోక్షింపబడే రక్తం దగ్గరకు మీరు వచ్చారు. జాగ్రత్త, మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకం నుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహం నుండి ఎలా తప్పించుకోగలము? ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కానీ ఇప్పుడు ఆయన నేను భూమిని కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను అని వాగ్దానం చేశాడు. మరొక్కసారి అన్న పదాలు కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డ వాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలేనివి అలాగే ఉండిపోతాయి. ఎవరు కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాము. ఆయన భయభక్తులతో ఆయనకు ఇష్టమైన విధంగా ఆరాధించుదాము. ఎందుకంటే మన దేవుడు మండుతున్న అగ్ని లాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.